వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద సమాజంలో చైతన్యం పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. గ్రామ సర్పంచ్ పుట్ట రేణుకా కుమార్, న్యాయవాది వల్లభరెడ్డి, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం, సీనియర్ సిటిజన్ హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు సమాజానికి తీవ్రమైన ముప్పని, చట్టపరంగా ఇది శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. బాలికల భద్రత కోసం సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ హక్కులపై కూడా అవగాహన కల్పించారు. వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరణ ఇచ్చారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, బాలికల విద్య సమాజ అభివృద్ధికి కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్ట రేణుకా గారు వేదికపైకి రావాల్సి వస్తున్నాను. అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు సాగాల్సిందిగా డిపార్ట్మెంట్ సంబంధించి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి, అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, రీసెంట్లీ వచ్చిన పోక్సో యాక్ట్ గురించి చెప్పడానికి పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఉన్న నారాయణగిరి గ్రామంలో ఉన్న సీనియర్స్ అందరికీ అవేర్నెస్ చేయడానికి మన జిల్లాలో షేర్ చేస్తారు. ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో గారమాడుతుండు, కట్నాల పేరుతో గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిచి కొట్లాడుతుండు. వ్యాపారమే మనిషి జీవితం. ఎందుకు పాడాల్సి వచ్చింది అందరూ మనం ప్రశ్నించుకుంటే మనం ఎక్కడున్నాం అనేది మనం ఒక్కసారి లేకుంటే వ్యాధి బారిన పడిన పిల్లలు కావచ్చు, దివ్యాంగులైన పిల్లలు కావచ్చు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో గ్రామ పోలీస్ అధికారి, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మా అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు కమిటీ అనేది ఏర్పాటు చేస్తాము. 2006 పైన ప్రతి అవగాహన సదస్సు పెట్టాలని మన రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో ఎంక్వైరీ చేసుకుని ఈ పాటు చేసుకోవడం, వివాహం చేయకూడదని మనం అందరం వింటానే ఉన్నాం. అయినా కానీ ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ చట్టం యాక్ట్ తేవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ 21 సంవత్సరాల్లోపు అమ్మాయికి 18 సంవత్సరాల్లోపు వాళ్ళకు పెళ్లిళ్ళు చేసినట్టయితే అది బాల్య వివాహంగా గుర్తించబడుతుంది. సరే, ఇప్పుడు మరి ఎందుకు ఈ చట్టం ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే, ఏదైనా కానీ ఒక అమ్మాయికి 18 లోపు కనుక పెళ్లి చేస్తే ఏ సమస్యలు వస్తాయి? ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు వస్తాయి, వాళ్ళ చదువు ఆగిపోతుంది, భవిష్యత్తు ముందుకు పోదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురై మరి దీనివల్ల ఏమొస్తుంది? పేదరికం వస్తుంది, జీవన పోరాటంలో మరి ఏం మనుగడ సాధించలేరు, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ చట్టం తేవడానికి మరి ముఖ్య ఉద్దేశం, మరి మన అందరి బాధ్యతగా, ప్రతి ఒక్కరు మన అందరి బాధ్యతగా మనం వీటన్నిటిపైన అవగాహన కల్పించుకొని, ఎక్కడైతే మనం మరి బాల్య వివాహాలు జరుగుతున్నాయో మరి మన బాధ్యతగా గుర్తించి మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఎవరికి తీసుకుపోవాలి ఇన్ఫర్మేషన్ అనేది. అంటే ఎవరికైనా కానీ కొంచెం నాలెడ్జ్ ఉండి ఇది ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి చెప్పాలా, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెప్పాలా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పాలా, రెవెన్యూ వాళ్ళకి చెప్పాలా, సరే ఎవరికి చెప్పినా కానీ ఆ వారి బాధ్యత పరంగా వాళ్ళు పోషిస్తారు. సరే, ఒక ఉదాహరణకు ఒక గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని తెలిసినప్పటికీ ఇమ్మీడియట్గా ఏం చేయాలా? ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తే చెక్ చేస్తారు. తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ పోలీస్ వాళ్ళు వెళ్ళి అక్కడ పెళ్లి ఆఫ్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, కేసు నమోదు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, జైలు పంపమని. ఇవన్నీ ప్రాసెస్ ఇట్లాంటివి చేయడం వల్ల మరి బాల్య వివాహాలన్నీ కూడా అరికట్టడానికి ఈజీగా ఉంటుంది. మరి అంతతో ఆగిపోతుంది అంటే ఆ కుటుంబాలకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది.
మళ్ళీ దానివల్ల జరిగేది ఏంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కూడా చర్యలు తీసుకోవడానికి కూడా మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటాం. అంటే ఇట్లాంటి ఏమంటే మన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఆశా వర్కర్స్ కానీ వారి దృష్టి తీసుకుపోతే వారు ఆరోగ్యపరంగా ఏం నష్టాలు జరుగుతాయని వారు చెప్తారు. అంగన్వాడీ టీచర్స్ ఊర్లలో, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్క గ్రామంలో ఒకటి ఏమనుకోవాలంటే ప్రతి ఒక్క గ్రామం ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మన గ్రామంలో బాల్య వివాహాలు ఉండొద్దు అని ప్రతి ఒక్క గ్రామం ఇట్లా ప్రతిజ్ఞ తీసుకుందంటే అన్ని గ్రామాలలో మనం రూపం ఆపచ్చు. కాబట్టి నేనేమంటున్నా ప్రతి గ్రామంలో మా ఊర్లో బాల్య వివాహం అనేది లేనే లేదు అన్నట్టుగా తీసుకోవాలి. మరి ఇట్లాంటి వాటికి మరి పెళ్లి బాల్య వివాహం చేసినప్పుడు మరి కోర్టు శిక్షలు కూడా ఉంటాయి. దానికి శిక్ష ఎవరు ఉంటాయంటే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండొచ్చు, ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు, 2 కూడా చేయొచ్చు. మరి ఎవరెవరు దీనికి మరి బాధ్యులు అంటే బాల్య ఎలా ఉంటుందంటే 13 ఇయర్స్ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలకి పెళ్లి చేసేస్తారు. అక్కడి వరకు ఎందుకు, మా ఊర్లోనే 13 ఇయర్స్ 14 ఇయర్స్ అమ్మాయిలకు పెళ్లి చేసేసారు. కానీ అప్పుడు నేను చిన్న అమ్మాయిని, నాకు తెలుసు అది తప్పని, కానీ నేను చెప్పలేకపోయాను. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే నేను ఈ సిచ్యువేషన్ వరకు వచ్చి నేను చెప్పగలుగుతాను, నేను ఆపగలుగుతాను అని అనుకుంటే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. మా పేరెంట్స్ సపోర్ట్తో నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. అండ్ వాళ్ళు భారంగా తీసుకోలేదు కాబట్టే నేను ఒక మ్యాజిస్ట్రేట్గా మీ ముందు నుంచున్నాను. అలాగే మీ పిల్లల్ని, మీ అమ్మాయి అయినా అబ్బాయి అన్నా గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి, మీ దగ్గర డబ్బులు లేవు అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో జాయిన్ చేయండి. వాళ్ళు బాగా నేర్చుకుంటారు, బాగా చదువుకొని ఒక పొజిషన్లోకి వస్తారు. వాళ్ళని ఒత్తిడి చేయకండి, పెళ్లి చేసుకోండి అని చెప్పి ఒత్తిడి చేయకండి. నేను ఈ స్పీచ్ని ముగిస్తున్నాను. చిన్న వయసులో పెళ్లి వద్దు, పిల్లల భవిష్యత్ నాశనం చేయవద్దు. సే నో టు చైల్డ్ మ్యారేజ్, సే ఎస్ టు ఎడ్యుకేషన్. లాగా ఆపండి, చివరిగా తాళిగట్టే ఉన్నట్లు ఆపండి అనే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యలు ఏంటంటే మళ్ళీ మనకు ఒక పెద్ద వ్యక్తుల నుండి ఫోన్ వస్తుంది, పాపం వాళ్ళు పేదోడండి, వాడు చచ్చిపోతాడండి, లేకుంటే వాళ్ళ తాత అమ్మాయి తల మీద 4 గింజలేసి కన్ను మూయాలని ఉన్నది. అంటే అతను ఎవరో చనిపోతాడు అని చెప్పి ఏంటంటే ఒక భవిష్యత్తు ఉన్న అమ్మాయి పెట్టుకునే ప్రయత్నం మనం చేస్తుంది. లేదు తల్లి వ్యాధి బారిన పడ్డది, తండ్రి వ్యాధి బారిన పడ్డాడు, లేదు ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది. బాధ్యత తీరిపోతుంది అంటే కానీ బాధ్యత కాస్త అమ్మాయి జీవితంలో ఒక కుంపడి రగిలిస్తున్నామనే ఎంతమంది ఆలోచిస్తున్నాం అనేది ఏంటంటే ప్రశ్న. వ్యక్తులు కూడా ఏమైతుంది, నేను ఆ అమ్మాయి మంచి సంబంధం మనకు కుదిరింది, ఆ ఎకరాల కొద్ది ఆస్తి పాస్తులు ఉన్నాయి అంటే మనం బంధాలతో ఏంటంటే బేరాలు చేస్తున్నాం. మనం ఈ బేరం ఎక్కడ ఆడుతున్నాం అంటే ఏంటంటే కట్నాలు. నిజమా కాదా? నేను చెప్పేదాంట్లో వాస్తవం ఉందా లేదా? సో మాట కంటే ఏంటంటే నేను పాట రూపంలో వినిపించాలనేది పెద్దల కోరిక. ఒకటి నాకు పెద్దల అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మన సమాజం ఇప్పుడు ఎట్లున్నది అంటే ఏంటంటే వారికి ఉన్నటువంటి లీగల్ సమస్యలు వాటి మీద చర్చించి వారికి కావాల్సినటువంటి ఉచిత సలహాలు కానివ్వండి, ఉచితంగా న్యాయం చేయకూడే విధంగా ఏ విధంగా అయితే చేయగలుగుతామో అవన్నీ కూడా ఆ రోజు చేశాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ గ్రామానికి రావడం జరిగింది. గ్రామ పరిధిలో రావడం న్యాయాలయ పరిషత్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ అనేది నారాయణగిరి మొదటి గ్రామం. దానికి న్యాయాలయ పరిషత్ తరఫున నేను చాలా గౌరవిస్తున్నాను. మీరందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఈరోజు ఇక్కడ మనం కూర్చొని కొన్ని 2 ముఖ్యమైన విషయాలు చర్చించుకోవాలి, మీకు అందరికీ అవగాహన కల్పించాలనే ఒకటి ఉద్దేశంతో మనం ఇక్కడ వచ్చాము. ఒకటి చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ మ్యారేజ్ సంబంధించి, తర్వాత ఇంకోటి సీనియర్ సిటిజన్ సంబంధించి చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారికి ఉన్నటువంటి హక్కుల గురించి కూడా వారికి ఏ విధమైన హక్కులు ఉన్నాయి ఈరోజు దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాది కేవీకే గుప్తా గారు మీ ముందు వస్తారు. అంటే ఒకటి విషయాలు నేను చెప్తున్నాను, ఎందుకంటే మనము ఒక నినాదంతో, అంటే రాను ఒక నినాదంతో ముందుకెళ్ళాం. అది మనం ఎక్కడంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పని మనం అన్నామా? కానీ అది రాను ఎక్కడికి పోయిందండి? కేవలం ఇద్దరు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా
మణిహారం ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం, వారి బంగారు భవితకు పునాది వేద్దాం, వారి అభివృద్ధికి తోడ్పడదాం, ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం. మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.